మీ అందరికీ తెలుసు అంటే నేను మళ్ళీ దీని గురించి నేను ఎక్స్ట్రా చెప్పక్కర్లేదు. మీ అందరు ఎంత వెయిట్ చేస్తున్నారు సేవ్ ది టైగర్ సీజన్ 3 కోసం అనేది. మీరు ఎంత ఎదురు చూసినారో అంతకు డబుల్ ఫన్తోని డబుల్ ఎంటర్టైన్మెంట్తోని June 19కి మనకు టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో. డెఫినెట్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఫ్యామిలీ అందరు కూర్చొని ప్రశాంతంగా చూడుర్రి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు మించి ఫన్ ఉండబోతుంది. సో ప్రశాంతంగా కూర్చొని చూడవచ్చు. హైమా అంటే మీకు తెలుసు, గంట హైమా గంట రవి వీళ్ళిద్దరు కాంబినేషన్ మిమ్మల్ని ఎంత నవ్వించిందో సీజన్ 1 సీజన్ 2లో, సీజన్ 3 కూడా అంతే బాగా నవ్విస్తాం. సేవ్ ది టైగర్ సీజన్ 3 ఇది మీ ఇంట్లో మొగోళ్ళని కాపాడేదా లేకపోతే మొగోళ్ళు ఈసారి ఆడోళ్ళని కాపాడిరా అనేది చూసిన తర్వాతనే చెప్పురి, సరేనా? కానీ తప్పకుండా మాత్రం ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడరి. స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మీ అందరి లవ్, మీ అందరి రెస్పాన్స్ చూడాలి అని చెప్పి చాలా అంటే చాలా మీది గంట హైమా ఇంకా గంట రవి గారి అసలు మీ జోడీ అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు మీ తెలంగాణ కామెడీ కానీ నాకు చాలా నచ్చుతుంది. ఇంత గేటెడ్ కమ్యూనిటీలో మూవ్ అయ్యారా లేదా అండి? సీజన్ 3లో మూవ్ అయిన తర్వాత మేము ఎట్లున్నాం, నేను ఎన్ని గోసలు పడినా, తర్వాత నన్ను కూల్ చేయడానికి మా ఆయన ఎన్ని గోసలు పడినా అనేది ఉన్నది. బర్రెలు వచ్చాయండి గేటెడ్ కమ్యూనిటీకి? తీసుకురాలేదు, తీసుకొని వస్తే బాగుండేది. కానీ ఎట్లుంటుందంటే మా ఇంట్లో బర్రెలను వదులుకొని వచ్చినాం కదా, సో ఇంట్లో మొత్తం మా మ్యూజిక్ అంతా బర్రెల సౌండ్తోనే డే స్టార్ట్ అవుతుంది అనమాట. డే ఎండ్ అవ్వడము నిద్రలో కూడా మాకు బర్రెల సౌండ్ వినబడుతుంది మేము ఉంటాం ఇంట్లో. సో అట్లా ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది. ఐ కెనాట్ వెయిట్ టు వాచ్. అండ్ సీజన్ 3లో ఏదో ప్యారలల్ వరల్డ్ స్విచ్ ఇంద్రుడు అని ఉన్నారు. మీరు ఇక్కడ ఎందుకండి ఇలా ఉన్నారు? నాకు ఇలా చూడటం బాగాలేదు. బేసిక్గా నేను మా ఇంట్లో అట్లనే ఉంటాను. సో నిజమా అండి రాకేష్ గారు? నేను అట్లనే ఉంటాను. ఎంత అంటే ఏమండి చెప్పండి, సంప్రదాయాన్ని మీ ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది. ఒరిజినల్ క్యారెక్టర్ అట్లనే ఉంటా. కానీ అది నాకు కూడా నా స్కిన్ మీద నేను అట్లా చూసుకోవడం మీరు అలా ఉండాలి, మీరు అలా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే అట్లనే ఉంటాం అలా. సో ఇలా ఫ్లిప్ అయినప్పుడు ఈ హస్బెండ్స్ అందరూ డామినెంట్ అయిపోయి మీరు ఇలా ఒబీడియంట్గా అయిపోయి అలా దాని నుంచి ఏంటంటే అంటే భర్తలు అందరినీ లైఫ్లో బాధించే క్యారెక్టర్లనే ఉండరు. ఇంకొంతమంది ఆడోళ్ళు కూడా డామినేట్ చేసి వచ్చింటారు. ఇప్పుడు నేను ఇవాళ మా ఇంట్లో నేను చాలా ప్రశాంతంగా ఉంటాను, కానీ మా పక్కింట్లో ఆమెనేమో చాలా డామినేట్ ఉంటుంది. సో అట్లా ఉంటాయి కదా క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ ఇప్పటికిప్పుడు ఇంద్రుడు వచ్చి మీకు ఒక వరం ఇస్తున్నారంటే ఏం కోరుకుంటారు? నా కోరికలు ఏవైనా అంటే రియల్ లైఫ్లో అయితే నేను మంచి స్టార్ అయిపోవాలి. అయిపోయాను, ఆల్రెడీ స్టార్. సో ఇట్లనే మా ఆయన ఇందాక అన్నట్టు కెమెరాలన్నీ ఇట్లనే ఉండాలి, నేను ఎప్పుడు కెమెరాల ముందు ఇట్లనే వెలిగిపోతూ ఉండాలి. రియల్ లైఫ్లో అయితే మా ఆయన బాగుండాలి, మా ఆయన బాగుంటే నేను నా బిడ్డ బాగుంటాను. సో ఆల్వేస్ ఆయన ఇప్పుడు మీ జోడీ ఉంది కదండి సేవ్ ద టైగర్స్లో, మీవేమైనా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అలానే ఉంటాయండి? ఈ క్యారెక్టర్ ఇవి ఈ ప్యారలల్ వరల్డ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు గుంటూరు నుంచి అందరూ అనుకుంటారు కదా సుజాత బయట ఇట్లుంటుందంటే ఇంట్లో కూడా అంటారు. కానీ యాక్చువల్లీ మా ఇంట్లో నేను ఎంత సాంప్రదాయంగా ఉంటానో ప్యారలల్ 2 చూసిన తర్వాత నా ఒరిజినాలిటీ మీకు అర్థమవుతుంది. అప్పుడన్నా నన్ను అర్థం చేసుకొని గయ్యారు అని కాదు. రాకేష్ గారు మీరు చెప్పండి. ఏం చెప్తాం, ఏమని చెప్పగలం అసలు. అంటే మా వైఫ్ గురించి నేను ఏం చెప్పినా కూడా కొంచెం ఓవర్గా ఉంటుంది. అందరు మామూలు జనరల్గా అయితే ఇక్కడున్న వాళ్ళ అందరిది చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత రెస్పాన్స్ కానీ రిలీజ్ అవ్వకముందే ఇంత యూజ్ ఆఫ్ రెస్పాన్స్ ఒక వెబ్ సిరీస్ కంటే బేసికలీ ఒక 10 సంవత్సరాల క్రితమే వెబ్ సిరీస్ అనేది పుడితే ఒక లాస్ట్ తెలుగులో అయితే సేవ్ ద టైగర్స్తోనే ఒక మన తెలుగులో వెబ్ సిరీస్ తరం అనేది స్టార్ట్ అయింది. అందులో ఫస్ట్ సిరీస్లోనే తెలుగులో అంత సక్సెస్ అయ్యి అందులో ఒక యాక్టర్గా సుజాత ఉండడం అనేది నాకు చాలా ప్రౌడ్ అయినటువంటి విషయం అనమాట. సో పార్ట్ ఆఫ్ ఎందుకనంటే సినిమాలు దాని తర్వాత ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎక్కువ వెబ్ సిరీస్ చూడడం వాళ్ళు ఎవరు లేరు. అన్ని భాషలు వాళ్ళు చూస్తారు. సినిమా అనే ఒక భాషకి తెలుగు పరిమితం అవుతుంది, కానీ వెబ్ సిరీస్ అనేది అన్ని భాషల్లోకి ఇంగ్లీష్ నుంచి తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భారతీయ భాషలు పాటు పాశ్చాత్య భాషలు కూడా చూస్తున్నారు. సో అలాంటి అన్ని భాషల్లో సుజాతని గుర్తుపట్టి ఈ రకంగా యూజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ హోల్ టీమ్ మహీవి రావు గారికి ఇదంతా క్రియేట్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్వీట్. అండ్ రాకేష్ గారు మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చూసుకున్నారండి ఈ టైగర్స్లో? కొన్ని సినారియోస్ సీన్స్ ఏమైనా రిలేట్ అయ్యారా? అంత అవకాశం నాకు ఇదండి. తనే బాగా చూసుకుంటుంది. నాకన్నా బేసికల్లీ తనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, తనే బాగా చూసుకుంటూ ఉంటుంది. నాకు అంత జీరో, తనే బాగా చూసుకుంటుంది. వెరీ నైస్. సో స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సీజన్ 3 ఎందుకు చూడాలో, కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాకు కొంచెం చెప్తారా సుజాత గారు? అంటే ఆడోళ్ళు ఎట్లనైనా
అట్లా ఉండగలుగుతారు, ఇట్లా ఉండగలుగుతారు. కుటుంబం విషయానికి వస్తే ఎట్లనైనా మెల్ట్ అవ్వగలుగుతారు అండ్ ఫ్యామిలీని ఎట్లయినా సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఇది రియల్ లైఫ్లో ఉంటుంది. అండ్ ఈ రియల్ లైఫ్లో కూడా భర్తలని దారిలో పెట్టుకోవడానికి ఏ అవతారమైనా ఎత్తుతారు. సో మంచి ఫ్యామిలీ అండ్ ఫన్. మీకు ఏమేమి కావాలి, ఎమోషన్స్. ఒక సినిమా మనం చూడాలంటే ఎమోషన్స్ ఉండాలి, ఫన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఆల్ మిక్స్ ఉంటుంది అన్నమాట ఇది. సో సీజన్ 3 ఇంకొంచెం ఎక్కువ ఫన్తో వస్తున్నాం కాబట్టి మీరు అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని నవ్వుకోవడానికి మాత్రం డెఫినెట్గా సేఫ్ టైగర్ సీజన్ 3 చూడడానికి. సో స్వీట్. మీ రియల్ లైఫ్ కపుల్ ఎంత బాగుందో మీ రియల్ లైఫ్ కపుల్ ఇంకా స్వీట్గా ఉన్నారు. మీరు వెరీ సపోర్టివ్ ఆఫ్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ. జోరుదార్ సుజాత గారు అంటే మేము ఫస్ట్ నుంచి ఈయనకంటే ముందు ఫ్యాన్స్, కానీ ఆ రియల్ ఆ లవ్ అదంతా తన గురించి షోలో అంటే కుప్పి జాతర వల్ల తను ఎప్పుడు చెప్తుంటాడు. ప్రతి మూమెంట్ ఎందుకు ఇంత బాగా చెప్తాడు అంటే మీరు సేవ్ ద టైగర్స్ చూడండి. ఎందుకంటే ప్రతి తను వచ్చినప్పుడల్లా అందరం కనెక్ట్ అవుతాం. మన ఇంట్లో ఒక సిస్టరో ఒక ఫ్రెండో లేకపోతే ఇంట్లో ఒక మెంబర్ ఉంటారు. తను ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ ఆ యాక్సెంట్ మీరు చెప్పినప్పుడల్లా మాకు అందరికీ అబ్బా వావ్ సూపర్ అనిపిస్తుంది. వారే వా. సో లవ్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ షో. సేవ్ ద టైగర్స్, ఆల్ ద బెస్ట్. Excuse me.